ఏ ఎవిడెన్స్ ని తీసుకెళ్లకుండా అంటే ప్రభుత్వం చెప్తేనే చేయలేదా లేకపోతే చేశారా దీని పక్కన పెడితే నేను ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఏవి కూడా అసత్యం కాదు. ఆ సంఘటన స్థలానికి వెళ్ళాను. ఆ గ్రామంలో చాలా మంది పెద్దవాళ్ళే అడిగాను. ఆ గ్రామంలో కూడా అందరూ కూడా కులాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారంటండి. అది మట్టికి మంచి వాతావరణం అండి. ఇలాంటి దురదృష్ట సంఘటన జరగడం అనేది ఆ గ్రామస్తులు కూడా బాధపడుతూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే అండి, ఎమ్మెల్యే గారు నిన్న ఆయన మాట్లాడుతూ ఆ గ్రామం వెళ్ళి బాధితురాలతో నా మీద నిందలేస్తున్నారు అది ఇది అని చెప్తున్నారు. ఆ గ్రామాంతా ఏం చెప్తున్నారు, నిందితుడికి ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నాయి, ఆయన ఇసుక అంతా కూడా ఈయనే మాఫీ చేస్తున్నాడు అని చెప్తున్నారు. మేము కూటమి భాగంలో అంతర్భాగమే. వాడిని వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడాలి. ఒక వ్యక్తి కోసం, ఒక చిన్న సంఘటన కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యే గారు కప్పిపుచ్చి గుడ్డగాల్చి ముఖం మీద వేయడం అనేది తప్పండి. నేను అదే చెప్తున్నా. ప్రభుత్వం నుంచి 2 లక్షలు 2 కోట్ల రూపాయలు అగ్రెసివ్ ప్రకటించి ఆ అమ్మాయికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, ఇంక వయసు ఉన్నదండి, చిన్న చిన్న బిడ్డలు, వాళ్ళకి ఉంటాకి ఇల్లు కూడా లేదు. అటువంటిది ఏమైనా ప్రకటించి ప్రతిపక్షాన్ని ఎవరైనా సామాజిక కార్యకర్తలను ఎవరైనా నోరు మించే పని చేయాలండి. అది చేయకుండా పోయి నిందలు వేయడం అనేది చాలా శోచనీయం. నేను ముందుగా చెప్తున్నాను ఏంటంటే, పోనంనేని శ్రీనివాసరావు అండి, ఇతని పేరు పొందూరు శ్రీనివాసరావు అండి. ఇతను అసలు ఈ అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి లక్ష్మణనాయుడు, హరిశ్చంద్ర ప్రసాద్ ఒకే మంచం ఒకే కంచంలా ఉండేటువంటి వ్యక్తుల్ని నీ భార్య ఇట్లా వేధిస్తున్నాడు నీ భార్యని అని చెప్పి లక్ష్మీనాయుడు గారికి ఎక్కువ మొత్తంలో ఉసుపు కొలిపి ఈ హత్యకి పురుకొల్పినటువంటి వ్యక్తుల్లో పోనంనేని శ్రీనివాసరావు, ఇతను పొందూరు శ్రీను అంటారండి. ఇతను గొడవలు పెట్టి ఈ ట్రాక్టర్లు వివాదంలో కూడా ట్రాక్టర్ కొనుక్కుంటే 2 లక్షలు ఉంటుందని అని చెప్పి మొత్తం వివాదాన్ని సృష్టించినటువంటి వ్యక్తి ఈయనండి. మరి ఈయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. విజయ్ కుమార్ అండి, ఈయన ఏం చేశారంటే, ఈ అమ్మాయి బాధితుడి యొక్క భార్య, ఈ అమ్మాయిది హైదరాబాద్ లో దొమ్మాయిగూడెం అండి. అక్కడికి కూడా వెళ్ళిపోయి దొమ్మాయిగూడెం కూడా వెళ్ళిపోయి అక్కడ ఫోటోలు తీయడం. కందుకూరులో ఈ అమ్మాయి హైదరాబాద్ బస్సు ఎక్కుతుందండి. ఆ బస్సు ఎక్కినప్పుడు చుట్టూ రౌండ్లు వేసి ఆ అమ్మాయి ఫోటోలు తీయడం అండి. అల్లం విజయ్ కుమార్ అండి అతను. ఆ ఫోటోల్ని హరిశ్చంద్ర ప్రసాద్ కి షేర్ చేయడం. ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఏ ఊరు వెళ్తుంది, ఆ అమ్మాయి బస్సు ఎక్కిన ఫోటోలు, ఆ ఫోటోలు అన్ని ఫోటోల్ని అతను సామాజిక మాధ్యమాల ద్వారా వాట్సాప్ ద్వారా ఆ అబ్బాయికి చేరవేసి, అల్లం విజయ్ కుమార్ అనే వ్యక్తి ఆ అమ్మాయికి ఫోటోలు తీసి చేరవేసి అతను ఒక నిందితుడండి. ఈ అమ్మాయి అసలు గొడవ అనేది ఏంటంటే, ఈ అమ్మాయి మీద ఈ హరిశ్చంద్ర ప్రసాద్ గారు కొన్ని శారీరకంగా కక్ష సాధింపుగా వేధింపులు చేస్తూ ఉంటే, వీళ్ళ అన్నదమ్ములు 2-3 సార్లు చెప్పినా, అన్న మీ దగ్గర పని చేస్తామని చెప్పినా అతను వినకపోతే వాళ్ళు ఆవేశంగా వెళ్ళి అతని మీద దాడి చేసి కొట్టారండి. అందులో కొట్టింది భర్త కూడా కాదు, భార్గవ్ నాయుడు అనే కుర్రోడు కొట్టాడు. కొట్టిన తర్వాత అది కక్ష పెంచుకుని ఆ రోజు కాకుమాని నరసింహారావు అనే ఒక వ్యక్తి, రే ప్రభుత్వం మందే, అధికారం మందే, నువ్వు చంపుతావా లేకపోతే నువ్వు చస్తావా, ఎంతకంటే అవమానం ఏంటి, వాళ్ళు మన కింద పని చేసేవాళ్ళు నిన్ను కొట్టడం ఏంటి అని చెప్పి ఈ మొత్తం ఉసిగలిపినటువంటి వ్యక్తి కాకుమాని నరసింహారావు ఇతనండి. మొత్తం మనకు ప్రభుత్వ అధికారంలో ఉంది అని ఉసుగలిపి ఈ హత్యాకాండకి పురుగొల్పినటువంటి వ్యక్తి. అన్నదమ్ముల్లో ఉన్నారు, ఒక కంచంలో మంచలో ఉన్నారు. ఆ కుటుంబం వీళ్ళందరినీ కులపరకంగా చూడలేనటువంటి ఒక మంచి స్నేహబంధంలో పిచ్చిపెట్టినటువంటి వీళ్ళు. ఇదే కాకుండా ఇంకా ఇంకో 3 ఉన్నారండి. ఈ చనిపోయిన తర్వాత ఈ ఏదైతే సంఘటన ఉందో సంఘటనా స్థలానికి వెళ్ళి నిందితుడికి సహకారం చేసినటువంటి, అతన్ని బయటికి తీసుకొచ్చి నిందితుడిని సహకారం చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాకర్ల భాను. మరి ఇతన్ని ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చలేదు, ఇతన్ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదండి? అలాగే ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడండి. అతను ఈ సంఘటనలో ఉన్నాడు. అతని పేరు ప్రత్తిపాటి శ్రీనివాసరావు. ఈ ప్రత్తిపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి వీళ్ళ ఆడవారు వెళ్ళి ఆ కారులో ఉన్న ఆడవారిని కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ వదిలేస్తే అతనితో పాటు తన భార్య కూడా ఈ అఫెన్స్ లో ఉన్నారు కదండి. మరి ఆవిడని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి ఇలా ఇన్ని మంది నిందితులు వదిలేశారు. సంఘటన స్థలంలో వస్తువులను ఎక్కడ కూడా సీజ్ చేయలేదు. మళ్ళీ ఎస్పీ మేడం గారు ఈ రోజుని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటి, కులాల ఆధారంగా ఎవరైనా రెచ్చగొడితే వాళ్ళు ఏ వీడియో అనేది ఎక్కడ తీస్తారండి? నేను వెళ్ళి ఆ గ్రామంలో పొలంలో పని చేసుకుని వాళ్ళు సెల్ ఫోన్ మేము తీసామంటే ఆ సెల్ ఫోన్ లో నేను తీసుకుని నా సోషల్ మీడియాలో నేను అప్డేట్ చేసి ప్రజలకు నిజం తెలియజేసి ఆ బాధితుడికి న్యాయం జరిగేలాగా, నిందితుడికి శిక్ష పడేలాగా బాహ్య సమాజానికి అర్థమయ్యేలా చేస్తానండి. అంతే తప్ప మీరు పోలీసు వారు న్యాయం చేయకపోతే చట్ట ప్రకారంగా మేము ముందుకెళ్తాం, తప్పేం లేదండి. కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏ కులం అయినప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం దిగాలండి.
అదే నేను చెప్తానండి. ఎక్కడో చెట్టుకి కట్టేసిన దాంట్లో ముఖ్యమంత్రి గారు వరాలు ప్రకటించారు. అలాగే ఒక వీరయ్య చౌదరి గారు చనిపోతే ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, హోంమంత్రి గారు ప్రెస్ మీట్లు పెట్టి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి నష్టపరిహారం ప్రకటించారు. మరి వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కదండి. 40 ఏళ్ళుగా పార్టీ పెట్టినప్పుడు కానీ ఉన్నారు కదా. మరి వీళ్ళకి కూడా న్యాయం చేయమని నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నానండి. ఎందుకంటే అభ్యర్థిస్తున్నాను. ఒక చిన్న కుటుంబం అది చూసి జాలిపడండి. చిన్న చిన్న పిల్లలు, 1 సంవత్సరం ఆడపిల్ల, 3 సంవత్సరాల అబ్బాయి, ఒక అతను అయితే నడువు విరిగిపోయి మంచానికి అతుక్కుపోయాడు. భార్గవ నాయుడు అనే కోమాలో ఉన్నాడు. పాపం ఇటువంటి కుటుంబానికి మీరు ఆదుకోండి, పుణ్యం కట్టుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం అయినా జనసేన అయినా. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మొదటి వైసీపీ నుంచి కొమ్మూరు కనకారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కనకారావు గారు నమస్తే సార్. నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. నమస్కారం. యా, మీరు ప్రకాశం జిల్లా వాసి కాబట్టి సో మీకు దగ్గరగానే ఆ నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం చూస్తే మండలం నెల్లూరులో ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం ఆ